రాటిక కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. కామారెడ్డిలో భారీ వర్షాల నేపథ్యంలో నీట మునిగిన వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎప్పటికీ అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. వర్షాలు కురుస్తున్న కారణంగా ప్రజలు బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. వరద నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నారు. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. కామారెడ్డి జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వరద సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కామారెడ్డి జిల్లా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితి గురించి తెలుసుకుందాం. కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, జిల్లాలో తాజా పరిస్థితి ఏంటి? కామారెడ్డి జిల్లాలో నిన్నటి నుంచి హెవీ రెయిన్ఫాల్ పడుతుంది. 11 మండల్స్లో 300 to 600 mm వరకు రెయిన్ఫాల్ పడింది. సో అన్ని రెస్క్యూ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. 2 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, 6 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, పోలీస్, రెవెన్యూ, పంచాయత్, ఆర్ఎండ్బి, ఇరిగేషన్ ఆఫీషియల్స్ అందరూ ఫీల్డ్లో ఉన్నారు. ఇంతకుముందు 14 మేజర్ రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ 775 పర్సన్స్ని ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇనండేషన్ వలన, వాటర్ లాగింగ్ వలన 27 లొకేషన్స్లో 92 ఫ్యామిలీస్ని ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం ఫుడ్ అండ్ అదర్ అరేంజ్మెంట్స్ కూడా చేపించడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ కూడా రోడ్ డ్యామేజ్ ఉంది, అక్కడ రిస్టోరేషన్ వర్క్స్, చిన్న చిన్న ట్యాంక్స్, అక్కడ కూడా రిస్టోరేషన్ వర్క్స్ నడుస్తుంది. రాబోయే 36 గంటల్లో మరింత వర్ష ప్రభావం పెరిగే అవకాశం ఉందని వాతావరణ చెప్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఎట్లా అప్రమత్తం? అందరూ చాలా కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు. ప్రజలతో అదే రిక్వెస్ట్, చాలా ఎక్కువ రెయిన్ఫాల్ ఎక్స్పెక్టెడ్ ఉంది నెక్స్ట్ 1-2 డేస్లో కూడా. ఏ పరిస్థితిలో బయట రాకూడదు. ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు డిస్ట్రిక్ట్ అథారిటీస్, డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ నెంబర్ డయల్ 100కి కాల్ చేయొచ్చు. అక్కడ నుంచి ఇమీడియట్లీ రెస్పాన్స్ టీమ్ మీ ప్రాబ్లం రిజాల్వ్ చేస్తుంది. పూర్తి స్థాయిలో ట్రాన్స్పోర్ట్ నిలిచిపోయింది. కామారెడ్డి ఎల్లారెడ్డి, కామారెడ్డి బాన్సువాడ, మెదక్ ఎల్లారెడ్డి మధ్యలో. దీనికి ఎట్లా చర్యలు చేపడుతున్నారు? అదేవిధంగా జాతీయ రహదారి కూడా స్తంభించిపోయింది. దీనికోసం చర్యలు ఎట్లా చేపడుతున్నారు? దీనికోసం ఆర్ఎండ్బి అండ్ పిఆర్ ఆఫీషియల్స్ ఫీల్డ్లో ఉన్నారు. ఇమీడియట్ రిస్టోరేషన్ కోసం పని నడుస్తుంది. అండ్ పర్మనెంట్ వర్క్స్ కోసం ఎస్టిమేషన్స్ కూడా నడుస్తున్నాయి. జిల్లాకు ఎన్ని టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఎన్ని వచ్చాయి? ఎట్లా ఉంది పరిస్థితి? జిల్లాలో 2 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చాయి, 6 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చాయి. ఇది పరిస్థితి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం. అన్ని శాఖల కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాము. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలతో పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.